ఓం శాంతి. 3/7/22 4 సత్తాల బ్యాలెన్స్ ద్వారా తండ్రి సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 10/1/91. ఈరోజు సర్వశక్తివంతుడైన బాప్దాదా తన పిల్లలందరి విశేషమైన శక్తులను చూస్తున్నారు. ఈనాటి విశ్వంలో విశేషంగా 3 శక్తులున్నాయి. ఒకటి ధర్మసత్తా, రెండోది రాజ్యసత్తా, మూడోది విజ్ఞాన సత్తా. కానీ బ్రాహ్మణాత్మలైన మీలో 4 సత్తాలున్నాయి. మొదటి 3 సత్తాలైతే ఉండనే ఉన్నాయి. వాటితో పాటు 4వ సత్తా శ్రేష్ఠ కర్మల సత్తా. ఈనాటి విశ్వంలో ఈ 4వ సత్తా యొక్క లోటు ఉంది. దీనిని శ్రేష్ఠ చరిత్ర యొక్క సత్తా అని అంటారు. ఈ 4 సత్తాల ద్వారా బ్రాహ్మణ ఆత్మలైన మీరు తమ మరియు విశ్వం యొక్క కళ్యాణం చేస్తున్నారు. 4 సత్తాలు మాలో ఉన్నాయని మంచి రీతిలో తెలుసుకున్నారు. 4 ఉన్నాయా లేక కేవలం ఒక ధర్మసత్తానే ఉందా? ధర్మసత్తా అనగా సదా శ్రేష్ఠ సుఖమయమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించే కళ. దీనినే ధర్మము అనగా ధారణ అని అంటారు. రాజ్యసత్తా అనగా తమకు మరియు రాజ్యానికి అనగా తమ కర్మ సహచరులకు తమ స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వప్రాప్తులు, సంతుష్టత యొక్క అధికారాన్ని దాతగా అయి అనుభవం చేయించటం. రాజు అనగా దాత. ప్రతి ఒక్కరి ద్వారా సంతుష్టత యొక్క వాహ్ రావాలి. ఇది యథార్థమైన రాజ్యసత్తా. కనుక రాజ్యసత్తా అనగా స్వయం నడుచుకోవటం మరియు ఇతరులను నడిపించే కళ. విజ్ఞాన సత్తా అనగా విజ్ఞానం ద్వారా, సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చేయించే కళ. శ్రేష్ఠ కర్మల సత్తా అనగా కర్మల వర్తమాన ఫలం, సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేయించటం. బాబా చెప్తున్నారు సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేయించటం అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు విజ్ఞాన సత్తా అనగా విజ్ఞానం ద్వారా, సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చేయించే కళ. శ్రేష్ఠ కర్మల సత్తా అనగా కర్మల వర్తమాన ఫలం, సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేయటం. ఇంకా దాంతోపాటు భవిష్య ఫలం జమ అయినట్లు అనుభూతి చేయటం. దీనిని అంటారు కర్మల ఖజానాల సంపన్నత యొక్క నశాలో ఉండే కళ అని. ఇప్పుడు ఆలోచించండి, ఈ 4 కళలు మీ జీవితంలో ఉన్నాయా? బాబా చెప్తున్నారు అన్నిటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ కర్మల ఖజానా. ఒకవేళ శ్రేష్ఠ కర్మల ఖజానా జీవితంలో లేకపోతే మానవ జీవితం అమూల్యమైన జీవితం కాదు, కానీ పశు సమానమైన జీవితం అని చెప్తున్నారు బాబా. జీవితాన్ని జీవించటం నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి అని మీరందరూ ఏ అథారిటీతో విశ్వం ఎదురుగా ఛాలెంజ్ చేస్తారు? ఈ ఛాలెంజ్ చేస్తారు కదా, రాజ్య నేతలు కావచ్చు, వైజ్ఞానిక నేతలు కావచ్చు, ధర్మనేతలు కావచ్చు.
అందరి ఎదురుగా ఆత్మిక నషతో మీరంటారు. నిశ్చింత చక్రవర్తులుగా అయి చూడండి. చక్రవర్తులు కదా, జీవితం యొక్క యథార్థమైన ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు కదా. అన్నింటికన్నా పెద్ద ఖజానా ఎవరి వద్ద ఉంది? మన వద్దే ఉంది. అథారిటీతో అంటారు కదా, ఎందుకంటే ప్రపంచంలో 3 సత్తాలు ఉన్నాయి, మీ వద్ద 4 సత్తాలు ఉన్నాయి. మరియు 4 సత్తాల బ్యాలెన్స్ ఇదే తండ్రి సమానమైన సంపన్న మరియు సంపూర్ణ స్థితి. తపస్య సంవత్సరంలో ఏం చేస్తారు? ఈ 4 సత్తాలను చెక్ చేసుకోవాలి. 4 సత్తాల ఆధారంతో ఏకీరస స్థితి యొక్క ఆసనం సదా స్థిరమైనదిగా, చలించనిదిగా ఉంటుంది. తపస్య ఎల్లప్పుడూ ఆసనం పైన చేస్తారు. కనుక ఈ 4 సత్తాలు అనే 4 కాళ్ళు ఏకీరస స్థితి అనే ఆసనాన్ని దృఢంగా చేస్తాయి. ప్రతి సమయం నిశ్చింత చక్రవర్తి యొక్క అనుభవం చేయిస్తాయి. చక్రవర్తి అంటే అధికారి, ప్రజలు అంటే ఆధీనంగా ఉండాల్సి ఉంటుంది. చక్రవర్తి అంటే అధికారి, ప్రజలంటే ఆధీనంగా ఉండవలసి ఉంటుంది. కనుక మీరు నిశ్చింత చక్రవర్తులు, నిశ్చింత ప్రజలు కాదు. మీరు రాజయోగులు, ప్రజాయోగులు కాదు. ఈ నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు ఏం కనిపిస్తాయి? ఎంతగా అధికారియో అంతగా సర్వులకు సత్కారం చేసేవారిగా ఉంటారు. కేవలం అధికారి కారు. సత్కారం ద్వారానే అధికారి యొక్క పరిశీలన జరుగుతుంది. వినిపించారు కదా, యోగ్యమైన రాజుకు గుర్తు సర్వుల ద్వారా సంతుష్టత అనే పుష్పాల వర్షం కురవాలి. వాహ్ వాహ్ అనే పాట ఉండాలి. ఇటువంటి రాజ్యసత్తాన్ని ప్రాప్తి చేసుకున్నారా అని అడుగుతున్నారు బాబా. మొదట తమ సమీపంగా ఉన్న కర్మ సహచరులను, కర్మేంద్రియాలను చెక్ చేసుకోండి. ఆత్మ రాజునైన నా యొక్క స్నేహము మరియు శక్తి అనగా లవ్ అండ్ లా రెండు సదా ఆర్డర్లో నడుస్తున్నాయా లేక అప్పుడప్పుడు నడుస్తున్నాయా చెక్ చేసుకోమంటున్నారు బాబా. విధిపూర్వకంగా నడుస్తున్నాయా లేక ప్రేమతో నడుస్తున్నాయా? చూపించేందుకు నడుస్తున్నాయా లేక ఇష్టంతో నడుస్తున్నాయా? అదేవిధంగా రోజంతటి దినచర్యలో తమ కర్మ సంబంధీకులను లేక కర్మ సహచరులను చూడండి. వాటితో పాటు సంపర్కంలోకి వచ్చే ఆత్మలందరినీ చూడండి. రాజ్యాధికారి ఆత్మనైన నా ద్వారా ఎంత శాతంలో మరియు ఎంతమంది సంతుష్టంగా హర్షితంగా ఉన్నారు. ఇది రాజసత్తా యొక్క యథార్థమైన అనుభూతి. విజ్ఞాన సత్తాను చెకింగ్ ఎలా చేస్తారు? హద్దు విజ్ఞానం, హద్దు స్థూల సాధనాల ద్వారా సుఖాన్ని, విశ్రాంతిని అనుభూతి చేయిస్తుంది. మరి మీ విజ్ఞానం యోగశక్తి. యోగము అన్నింటికన్నా గొప్ప విజ్ఞానం. అక్కడ సాధనాలు ఉన్నాయి, మరి ఇక్కడ సాధన ఉంది. ఆత్మను మనస్సు మరియు బుద్ధి యొక్క సాధన ద్వారా ఎంత దూరంగా తీసుకువెళ్తారు? హద్దులో వైజ్ఞానికులు సూర్యుని వరకు చేరుకోలేకపోయారు, మరియు అనంతమైన వైజ్ఞానికులు చంద్రుడు,
సూర్యుని కన్నా కూడా అతీతంగా మనస్సు మరియు బుద్ధి యొక్క సాధన ద్వారా ఎంత సమయంలో చేరుకుంటారు మరియు ఎంత ఖర్చు అవుతుంది? సమయము ధనం వంటిదని సమయం కోసం అంటారు. ఇందులో స్థూలమైన ధనం అయితే ఖర్చు అవ్వదు, సమయం అనే ధనం కూడా ఖర్చు అవ్వదు. కనుక ఎంత గొప్ప విజ్ఞానము! వారు ఎయిర్ కండిషన్ ద్వారా సుఖాన్ని ఇస్తారు, విశ్రాంతినిస్తారు. మరియు మీరు సాధన ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శీతల స్థితి యొక్క అనుభవం చేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వాలా రూపాన్ని, శక్తి రూపాన్ని అనుభవం చేయగలరు. హద్దు విజ్ఞానం కొద్ది సమయం కోసం విశ్రాంతినివ్వటానికి నిమిత్తంగా అవుతుంది. కానీ మీరు సదా విశ్రాంతిగా ఉంటారు. విశ్రాంతి యొక్క నిద్రలో నిద్రిస్తారు, విశ్రాంతిగా లేస్తారు మరియు విశ్రాంతిగా రోజంతటి కార్యాలు చేస్తారు. అశాంతిగా ఏమైనా అవుతున్నారా అని అడుగుతున్నారు బాబా. ఎప్పుడైతే ఆసనం నుండి దిగుతారో అప్పుడు అశాంతిగా అవుతారు. లేదంటే అశాంతి యొక్క నామరూపాలే ఉండవు అని చెప్తున్నారు బాబా. విజ్ఞానం ఇంకా ఏం చేస్తుంది? మనోరంజనం యొక్క సాధనాలను ఇస్తుంది. హద్దు మనోరంజనం యొక్క అవసరం ఉండేందుకు మీ మనసు ఎప్పుడు ఉదాసీనంగా అవనివ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే మనసు యొక్క దాసునిగా అవుతారో అప్పుడే ఉదాసీనంగా అవుతారు. బాబా చెప్తున్నారు, దాసునిగా ఏమైనా అవుతున్నారా? లేదా అప్పుడప్పుడు 63 జన్మల సంస్కారాలు వచ్చేస్తున్నాయా? ఇప్పుడైతే చక్రవర్తులుగా అయ్యారు కదా, దాసునిగాను అవరు, ఉదాసీనంగాను అవరు. అందుకే మనసు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఏకాంతంలో ఉన్నా కూడా ఆనందంగా ఉంటారు, సంఘటనలో ఉన్నా ఆనందంగా ఉంటారు. సదా ఆనందాల దాత యజమాని అయిన తండ్రితో పాటు ఉంటారు కదా. లేక అప్పుడప్పుడు అలుగుతారా? బాబా చెప్తున్నారు, అలగకండి, మనస్సును లేదా ముఖాన్ని తిప్పుకోకండి. విజ్ఞాన సత్తా ఎంతవరకు అవినాశిగా ఉంటుంది అనే ఈ విధంగా చెక్ చేసుకోండి. అదేవిధంగా ధర్మసత్తా, ధర్మము అనగా శ్రేష్ఠ జీవితాన్ని జీవించే కళ. ఈ ధారణయే ధర్మము. మీరందరూ అయితే ధర్మాత్మలు కూడా మరియు శ్రేష్ఠ కర్మాత్మలు కూడా. కనుక ఇది చెక్ చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నామా? బ్రాహ్మణ జీవితము అనగా సదా నిర్వికల్పమైన, నిర్విఘ్నమైన, నిర్వికర్మి, సదా నిరాకారి మరియు సాకారి. దీనినే అంటారు జీవితాన్ని జీవించే కళ. ఇక్కడ ఏ హద్దు యొక్క కోరిక లేదు, ఏ అప్రాప్తి లేదు. ఏది పొందాలో అది పొందేస్తాము అని సదా ఈ పాట పాడుతూ ఉండాలి. దీనినే ధర్మసత్తాని అంటారు. ఇప్పుడు ఆలోచించండి, 4 సత్తాలు ఉన్నాయా? 4 కాళ్ళు ఏకీరసంగా ఉన్నాయా? లేదా ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా ఉందా? 4 కాళ్ళు ఏకీరసంగా ఉన్నప్పుడే అచంచలంగా ఉంటారు, లేదంటే అలచడి ఉంటుంది. కనుక విన్నారా తండ్రి ఏం చూస్తున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరిలో 4 సత్తాలు ఎంతవరకు జమ అయ్యాయి? మీరు సంతోషంగా జీవించేవారు కదా. విధి లేక జీవిస్తున్నాము, నడుస్తున్నాము, నడవాల్సిందే. దీనిని జీవించటము అని అనరు. అప్పుడప్పుడు మరణిస్తారు, అప్పుడప్పుడు జీవిస్తారు. అప్పుడప్పుడు శ్వాస ఆగిపోతుంది, అప్పుడప్పుడు డీలాగా అయిపోతారు, అప్పుడప్పుడు వేగంగా ఉంటారు. ఇది జీవించటం కాదు అంటున్నారు బాబా. అచ్చా, ఎవరో ఒక సోదరికి కొంత కష్టం కలిగింది.
క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందా, లేక సమయం పడుతుందా? గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది, ఫుల్ స్టాప్. ఇదే విజ్ఞానం. విజ్ఞానం కూడా వస్తువుని చెరిపివేస్తుంది కదా. అనంతమైన విజ్ఞాన సత్తాతో సెకండ్లో బిందువు పెట్టడము అనగా ఫుల్ స్టాప్ పెట్టడం. దీనికోసమే తపస్య యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఎందుకంటే అంతిమ పేపర్లో నలువైపులా ప్రకృతి యొక్క పంచతత్వాలు, పంచవికారాలు అన్నీ కలిసి అలజడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. అతి అలజడిలో సెకండ్లో అచంచలంగా ఉండేవారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. చివర్లో ఏకాంతంలో కూర్చొని పేపర్ ఇవ్వాలి అని భావించకండి. అతి అలజడిలో అతి అచంచలం అవ్వాలి. ఇదే పేపరు, ఇదే ప్రశ్న వస్తుంది. అందుకే ఇప్పటి నుండే అభ్యాసం చేయండి. బయటి అలజడి మనస్సును అలజడిలోకి తీసుకురాకూడదు. వీరిని విజయరత్నాలు అని చెప్పి అంటారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇటువంటి సమయం నడుస్తుంది కదా. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ ధర్మ సత్తా ఉన్న ధర్మాత్మలకు, అనంతమైన విజ్ఞాన సత్తా ఉన్న సాధనా స్వరూపాత్మలకు, రాజ్య సత్తా ఉన్న స్వరాజ్యాధికారి ఆత్మలకు, శ్రేష్ఠ కర్మ సత్తా ఉన్న కర్మయోగి ఆత్మలకు బాప్దాదాల యొక్క నిశ్చింత చక్రవర్తిగా చేసేటువంటి తండ్రి యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఈరోజు టీచర్లు కూడా త్యాగం చేశారు. టీచర్లందరూ వెనుక కూర్చున్నారు కనుక త్యాగం యొక్క భాగ్య స్వరూపంగా విశేషమైన ప్రియ స్మృతులను స్వీకరించండి. టీచర్ల పని ఇతరులను ముందుకు తీసుకెళ్ళటం. మంచి పని చేశారు. ప్రాక్టికల్గా కర్మ చేసి చూపించారు. దీనికోసం శుభాకాంక్షలు. డబల్ విదేశీల ఉత్తరాలు, కార్డులు చాలా వచ్చాయి. దేశవాసులు కూడా ఉత్తరాలు, కార్డులు వచ్చాయి. మరి కార్డులు ఎక్కడ ఉంచారు? హృదయం అనే డెబ్బీలో సంభాళించి ఉంచారు. ఎవరైతే కొత్త సంవత్సరం యొక్క విశేషమైన ప్రియ స్మృతుల్ని పంపించారో వారితో పాటు పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క ప్రతి సమయంలో నవీనతకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. కర్మయోగి స్థితి యొక్క అద్భుతం ఏముంటుంది అన్నదానికి ఇప్పుడు విశ్వంలో ఒక ఉదాహరణగా చూపించండి. ఎవరైతే ఉదాహరణగా అవుతారో డ్రామాలో పరీక్ష సమయంలో వారికి ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాప్దాదాలతో అవ్యక్త కలయిక పార్టీలతో తండ్రితో పాటు ఉండటం వల్ల శ్రేష్ఠ స్థితిని సహజంగా అనుభవం చేస్తున్నారు కదా. తండ్రితో పాటు ఉండటం వల్ల శ్రేష్ఠ స్థితిని సహజంగా అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, రాత్రి పగలు తండ్రి తోడును అనుభూతి చేయటం వల్ల సహజంగానే శ్రేష్ఠ అనుభవాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే సమీపత ద్వారా శక్తి లభిస్తుంది. ఎలాగైతే సాకారంలో సమీపంగా ఉండటం సహజం అనిపిస్తుందో అలాగే అవ్యక్తంలో ఎంతగా అటెన్షన్ ఇస్తూ ఉంటారో అంతగా సహజంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. అందరూ నిరంతర యోగీలు కదా. యోగి జీవితం కలవారు. జీవితం నిరంతరంగా ఉంటుంది, 2 గంటలది కాదు. ఎప్పుడైతే తండ్రి నావారు, నేను తండ్రికి చెందినవాడిని అని ఒక్కసారి అనుభవం చేశారో మళ్ళీ వేరుగా ఎలా అవ్వగలరు? నిరంతర యోగి జీవితంలో అతీంద్రియ సుఖము, ఆనందం యొక్క అనుభవం అవుతుంది. మరియు శ్రమ కూడా ఉండదు. శ్రమించాల్సిన పనిని
అప్పుడప్పుడు చేయటం జరుగుతుంది. మరియు ఏదైతే సహజంగా ఉంటుందో దానిని సదా చేయగలరు. కనుక సహజం అనిపిస్తుందా లేక కష్టం అనిపిస్తుందా? మాయ అయితే రావటం లేదు కదా. ఈ సమయంలో నష ఎక్కి ఉంది కనుక మాయ కనిపించటం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇలా జరిగిపోయింది అని అంటారు. నిరంతరం యొక్క స్థితి మంచిది. ఒక తండ్రి తప్ప ఉన్నతమైనది ఇంకేముంది? ఒకటేమో ఉన్నతమైన వస్తువు ప్రియంగా అనిపిస్తుంది. మరియు రెండవది, ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారు ప్రియమనిపిస్తారు. మరి అందరికన్నా ప్రియమైన వారు, అందరికన్నా ఉన్నతమైన వారు తండ్రే కదా. కనుక ఇంకెవరు గుర్తుకొస్తారు? కేవలం మధ్యలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా పర్సంటేజ్ తగ్గినట్లయితే దానిని పెంచాలి. అప్పుడు మాయ రావటానికి మార్జిన్ ఉండదు. కానీ ఏం జరుగుతుందంటే నడుస్తూ నడుస్తూ స్థితి సాధారణ స్థితి అవుతూ ఉంటుంది. కానీ స్మృతి అయితే ఉండనే ఉంది. మర్చిపోవటం అయితే మర్చిపోలేదు అని కానీ సాధారణంగా అవుతూ అవుతూ విస్మృతి వైపుకు వెళ్ళిపోతారు. అందుకే సాధారణంగా కూడా అవ్వనివ్వకండి. కొంచెమైనా పర్సంటేజ్ తగ్గినట్లయితే యాడ్ చేయండి. అప్పుడు సదా శక్తిశాలిగా ఉంటారు. శక్తిశాలి ఆత్మ వద్దకు మాయ వచ్చేందుకు ధైర్యం ఉండదు. మాయ వచ్చింది, తర్వాత యుద్ధం చేశారు, దీంతో సమయం గడిచిపోతుంది మరియు లింక్ తెగిపోతుంది. తెగిపోయిన లింక్ను జోడించడం, దీనివల్ల నిరంతరంలో అంతరం వచ్చేస్తుంది. అందుకే స్థితిని సాధారణంగా అవనివ్వకండి. తండ్రి స్మృతి అయితే ఉంది కదా అని ఈ పొరపాట్లో ఉండకండి, అలా ఉండకండి. కానీ సదా స్మృతి స్వరూపంగా ఉన్నారా? స్మృతి స్వరూపం అనగా శక్తిశాలి. అప్పుడప్పుడు కామం, క్రోధం, లోభం, మోహం అనే పెద్ద వికారాలు అయితే రావు. కానీ తమ స్వభావము లేక తమ సంస్కారాలే సాధారణ స్థితిని తయారు చేస్తాయి. ఈ సోమరితనం అనే రూపంలో మాయ వస్తుంది. రోజు చదువుతారు, మురళి కూడా వింటారు, సేవ కూడా చేస్తారు, కానీ ఎలా ఉండాలో అలా లేరు. నడుస్తున్నారు కానీ వేగం ఎంత ఉంది? నడవటంతో పాటు వేగం కూడా మంచిగా ఉండాలి. తండ్రి ఎల్లప్పుడూ పిల్లల్ని సదా ఉన్నతంగా చూస్తారు మరియు సదా చూసేందుకు శుభ ఆశను పెట్టుకుంటారు. అచ్చా, అందరూ శ్రేష్ఠ కర్మలు చేసేటువంటి కర్మసత్తా ఉన్నవారు కదా. శ్రేష్ఠ కర్మల ఖజానా జమ అయి ఉంది కదా అంటున్నారు బాబా. ఎన్ని జన్మలు నడుస్తుంది? ఎంత జమ చేసుకున్నారు? పూర్తి కల్పం నడుస్తుందా లేక 21 జన్మలు నడుస్తుందా? అర్ధకల్పం తర్వాత కూడా పూజింపబడతారు కదా. ఎప్పుడైతే శ్రేష్ఠ కర్మల ఖజానాన్ని జమ చేసుకుంటారో అప్పుడే పూజ్యులుగా అవుతారు. లాస్ట్ జన్మ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది. బికారులుగా అయితే అవ్వలేదు కదా. పప్పు రొట్టె అయితే లభించింది కదా. కనుక చివరి జన్మ మంచిగా ఉన్నప్పుడు ఇతర జన్మలు కూడా అతి దుఃఖమయంగా అయితే ఉండవు. ఇదైతే సుఖంతో పోలిస్తే దుఃఖితులుగా ఉన్నారు. అంతేగాని ఫకీర్లుగా ఈ రొట్టెను యాచించేటువంటి దుఃఖితులుగా అయితే అవరు కదా. ప్రపంచం యొక్క లెక్కతో అతి దుఃఖితులుగా అవరు. సత్యుగం యొక్క లెక్కతోటైతే దుఃఖితులుగా అవుతారు అంటున్నారు బాబా. అచ్చా, టీచర్లది కూడా భాగ్యం. వారికి సేవ యొక్క లాటరీ లభిస్తుంది. లాటరీ అయితే అందరికీ లభిస్తుంది, కానీ వీరికి సేవ యొక్క లాటరీ విశేషంగా లభించింది. మీరు కూడా టీచర్లను చూసి సంతోషిస్తారు కదా, లేక టీచర్ల ముందు ఎందుకని భావిస్తారా? టీచర్లు ముందు ఎందుకని భావిస్తారా? ఇతరులను ముందు పెట్టేవారు స్వతహాగా ముందుకు వెళ్తారు. గౌరవాన్ని ఇచ్చేవారికి గౌరవం తప్పకుండా లభిస్తుంది. ఇది ఒక అనాది నియమం. ఇవ్వటము అనగా తీసుకోవటం, మరియు తీసుకోవటము అనగా
పోగొట్టుకోవటం. కొంతమంది తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. నాకు గౌరవం లభించాలి. గౌరవం ఎందుకు ఇవ్వరు? కనుక తీసుకోవటం వెనుక వెళ్ళటము అనగా పోగొట్టుకోవటం, మరియు ఇవ్వటము అనగా తీసుకోవటం. కనుక ఇచ్చేటువంటి దాత యొక్క పిల్లల లేక తీసుకునేవారా? దేవత అనగా ఇచ్చేవారు. మంచిది. తండ్రి కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకేం కావాలి? టీచర్లు అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులను చూస్తే సంతోషం అనిపిస్తుంది. అచ్చా, వరదానము. ఆత్మిక వృత్తి దృష్టి ద్వారా దుఃఖం యొక్క నామరూపాలను సమాప్తం చేసే సదా సుఖదాయి భవ. బ్రాహ్మణుల ప్రపంచం కూడా అతీతమైనది. అలాగే దృష్టి వృత్తి అన్నీ అతీతమైనవి. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణుల ప్రపంచం అతీతమైనది, అలాగే దృష్టి వృత్తి కూడా అతీతమైనది. ఎవరైతే నడుస్తూ తిరుగుతూ ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తిలో ఉంటారో వారి వద్ద దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. మరి ఎవరైతే నడుస్తూ తిరుగుతూ ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తిలో ఉంటారో వారి వద్ద దుఃఖం యొక్క నామరూపాలు ఉండలేవు. ఎందుకంటే శరీరం యొక్క అభిమానం వల్ల దుఃఖం కలుగుతుంది కదా. దుఃఖం ఎందుకు కలుగుతుంది? శరీరం పైన అభిమానం పెట్టుకోవటం వల్ల. ఒకవేళ శరీరం పైన అభిమానాన్ని మరిచి ఆత్మిక స్వరూపంలో ఉన్నట్లయితే సదా సుఖమే సుఖం ఉంటుంది. వారి సుఖమయ జీవితం సదా సుఖదాయిగా అయిపోతుంది. వారు సదా సుఖమనే శయ్య పైన నిద్రిస్తారు మరియు సుఖ స్వరూపులుగా ఉంటారు. స్లోగన్: స్వయాన్ని చూసుకోండి మరియు స్వయం యొక్క లోపాలను తొలగించండి. అప్పుడే భగవంతుని ప్రేమ లభిస్తుంది. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? భగవంతుని ప్రేమ ఎప్పుడు లభిస్తుంది? స్వయాన్ని చూసుకోవడం, స్వయం యొక్క లోపాలను తొలగించుకున్నప్పుడే భగవంతుని ప్రేమ లభిస్తుంది. ఈరోజు స్వమానం: నేను సుఖస్వరూపాత్మను. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి.